ఆ ఆంజనేయ స్వామి దీవెనలు అందరి మీద ఉండాలని, అందరూ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగవాక్యాలు కీర్తి ప్రతిష్టలు. ఏంటి సార్ చలికాలంలో వేసుకున్న షర్టు ఎండాకాలంలో వేశారు? సరే తరలే. ఓ పోవయ్యా, డబ్బాలేదు దేవసం లేదు. నీలాగా నాకేం పని లేదనుకున్నావా? తెచ్చాను రా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చుకో. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయిందిరో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేసాను. సో ప్రజెంట్ అయితే నేను రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో నేను ఇప్పుడు ప్రజెంట్ రాజమండ్రి నుంచి విజయవాడకి అయితే బయలుదేరిపోతున్నాను. నేను ఎక్కిన ట్రైన్ వచ్చేసరికి సింహాద్రి ఎక్స్ప్రెస్. నా బెడ్ బాయిలైపోయింది, రక్తం తన్నుకొచ్చింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది ఇప్పుడు. ఎంతకి తెగించారా? అద్భుతం, ఫెంటాస్టిక్. ఈ ట్రైన్లో చాలా వింతల విశేషాలు అయితే ఉన్నాయి. సో అవన్నీ నేను డైరెక్ట్గా అయితే చెప్పట్లేదు, కానీ మీమ్స్ రూపంలో అయితే కనుక మీకు ఈ వీడియోని డిజైన్ చేశాను. చివరి వరకు చూడండి, ఫుల్ ఫన్తో అయితే కనుక ఈ వీడియో అయితే ఎండ్ అవుద్ది. ఈ ట్రైన్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. సో ఈ ట్రైన్కి 20 బోగీలు అయితే ఉంటాయి. సో 20 బోగీలు వచ్చి జనరల్ బోగీసే, 2 years సిట్టింగ్. ఈ ట్రైన్ మార్నింగ్ 10:30కి అయితే రావాలి, కానీ 11కి అయితే కనుక మన ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ చూసారా, ఫుల్ క్రౌడ్. సో జనాలతో నిండిపోయింది. సో మనమైతే కనుక 1:30 కల్లా విజయవాడ అయితే వెళ్ళాలి. చూద్దాం ఎన్నింటికి తీసుకెళ్తాడో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏమిటి? ట్రైన్ అయితే ప్రజెంట్ నిడదవోలు జంక్షన్ అయితే కనుక క్రాస్ చేస్తుంది. సో మనం నెక్స్ట్ అయితే కనుక భీమడోలు నూజివీడు అయితే కనుక క్రాస్ చేస్తాము. సో ట్రైన్ అయితే కనుక ఎద్దుల బండి వెళ్ళే ఉంది, అస్సలు కదలట్లేదు స్పీడ్. మనమైతే కనుక రాజమండ్రి నుంచి విజయవాడ 2 waysలో అయితే వెళ్ళొచ్చు ట్రైన్ జర్నీలో. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఏలూరు సైడు, సెకండ్ వచ్చేసరికి మనకి గుడివాడ సైడు. సో గుడివాడ సైడ్ అయితే కనుక లొకేషన్ చాలా బాగుంటాయి, మొత్తం చెరువులు, కొబ్బరి చెట్లు, అద్దరిపోద్ది. సో నా ప్రీవియస్ వీడియో చూడండి, నేనైతే కనుక అదే జర్నీ చేశాను, మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. మనం వెళ్తున్న లొకేషన్ వచ్చేసరికి ప్రెజెంట్ అయితే ఏలూరు మీదకి అయితే వెళ్తున్నాము. ఏలూరు వైపు కూడా లొకేషన్స్ అయితే బాగున్నాయండి. ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీష్లో చెబితే అర్థమవుతుందని చెప్పాను. అబ్బా కడుపులో బాడ ఎంత బాగా చేశారా జనం, విజిల్స్, క్లాప్స్, మంది చూపు నా మీదే ఉండాలి. 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్ గా గుర్తించాలి. నేనేం చూడలేదు,
నాకేం తెలీదు బాబు, నేనేం చూడలేదండి. నాకేం తెలీదు బాబు, నాకేం తెలీదు. మనమైతే ప్రజెంట్ ఏలూరు అండ్ పవర్పేట అయితే దాటేసాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నూజివీడు. క్రౌడ్ అయితే అసలు తగ్గట్లేదు, ఫుల్ జనాలు మొత్తం నిండిపోయారు. స్టేషన్కి జనాలతో నిండిపోతూనే వచ్చింది. ఎంతమంది అయితే దిగుతున్నారో మళ్ళీ అంతమంది అయితే ఎక్కేస్తున్నారు. ఫుల్ డిమాండ్ అనుకుంటే ఈ ట్రైన్కి. ప్రజెంట్ మనం వెళ్తుంటే పవర్పేట దాటి వెళ్తుంటే మనకు ఒక ఊరి పేరు అయితే తగిలింది. నాకైతే నోరు తిరగట్లేదు ఆ ఊరి పేరు ఏంటో, మీరైతే కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే మనం నూజివీడు అయితే వచ్చేసాము. సో ఇక్కడ నూజివీడు అంటే కనుక మామిడికాయలకి ఫేమస్. నెక్స్ట్ అయితే డైరెక్ట్గా మన ట్రైన్ వెళ్ళి విజయవాడలో అయితే ఆగుద్ది. ఇప్పుడు వరకు 1 అవర్ డిలే అయితే ట్రైన్ నడుస్తుంది. ఈ యుద్ధం కూడా నా సమస్య లాంటిదేరా. ఎట్టాగండి? ఎట్టాగా వచ్చినట్టే ఉంటుందా, ఆగిపోయినట్టు ఉంటుందా, మళ్ళీ వచ్చినట్టు ఉంటుంది. వస్తున్నట్టుంది రో, వస్తా, వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే మన విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో నేనైతే కొత్తగా అయితే ట్రై చేశాను వీడియో, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. సో మొత్తం మీమ్స్ పెట్టి ట్రై చేశాను. సో నచ్చితే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ నుంచి వీడియోస్ ఇలాగే పెద్దగా ట్రై చేస్తాను. సో నా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.